నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్స్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుడు శ్రీరాముడికి పరమ భక్తుడు. అంతేకాదు, హనుమ భక్త సులభుడు కూడా. హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడి భజన చేస్తే చాలు, మన చెంతనే ఉంటూ కరుణిస్తాడు. అంతటి దివ్యస్వరూపుడు భక్తవత్సలుడైన ఆంజనేయ స్వామి నవ అవతారాలలో దర్శనమిస్తాడు. ఆ అవతార పరంపరలో పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం ఒకటి. పంచముఖ ఆంజనేయ స్వామి మహాశక్తి సంపన్నుడు. ఆ దివ్య మంగళ కార్యసిద్ధి పంచముఖ హనుమ హైదరాబాద్ BHELలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యధామాన్ని దర్శించుకుందాం రండి. హనుమ నవావతారాలలో పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ విష్ణుమూర్తి అవతారములో ఉద్భవించాడు. శ్రీమద్ రామాయణములో యుద్ధకాండలు పంచముఖ ఆంజనేయ స్వామి రూప వివరణ ఉంటుంది. శ్రీరామ లక్ష్మణులను అపహరించిన మహిరావణుడిని సంహరించాలంటే 5 దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తేనే మహిరావణుడు మరణిస్తాడు. అప్పుడే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయుడిగా అవతారం ఎత్తి అసురుడిని సంహరించాడు. అంతటి విశిష్టమైన పంచముఖ ఆంజనేయ స్వామి హైదరాబాద్ BHEL ప్రాంతంలో కొలువై భక్తకోటి అభిష్టాలు నెరవేరుస్తున్నాడు. దత్తపీఠాధిపతుల వారి ఆశీస్సులతో నిర్మితమైన ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భాగ్యనగరంలోని విశాలమైన ప్రాంతంలో 2000వ సంవత్సరంలో BHEL RC-పురంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అమృతోపమానమైన సంకల్పం చేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మితమైంది. అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద స్వామీజీల ఆశీస్సులతో భక్తులందరి సహాయ సహకారాలతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం పురాతన క్షేత్రస్థాయి ప్రసిద్ధిని పొందింది. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. శ్రీ చరణ సరోజ రజా. కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రీ దత్త విజయానంద స్వామివారు శంకుస్థాపన చేశారు. భక్తులందరి సహాయంతో ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలు కూడా ఇక్కడ నిర్మితమయ్యాయి. ప్రధానంగా గురుస్థానంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి గురువైన, తదనంతరం ఉపాలయాలైన మహాగణపతి, అనఘాదేవి సమేత అనఘా స్వామివారు 2023 ఏప్రిల్ 23న ప్రతిష్ఠించారు. ప్రకృతి రమణీయతల మధ్య ప్రశాంత వాతావరణంలో 5 అంతస్తులతో సప్త కలశ రాజగోపురంతో కార్యసిద్ధి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం విలసిల్లుతోంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటూ ఆధ్యాత్మిక వాతావరణంతో కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వర్ధిల్లుతోంది. ఏకశిలలతో పురాతన శైలిలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులకు ఒక అద్భుత ఆధ్యాత్మిక లోగిలిగా దృశ్యమానమవుతుంది. కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామివారు కొలువైన
ఆలయ ముఖ మండపం చాలా విశాలంగా ఉంటుంది. పంచముఖ హనుమకు సమీపంలోనే పలువురు దేవతలు ఉపాలయాల్లో కొలువు తీరడంతో ఆలయం మరింతగా సుసంపన్నమైంది. ఊరేగి రావయ్య హనుమా, జై హనుమా, ఊరేగి చూపించు మహిమా. మాతోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు కోరంత వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా, రామభక్త హనుమా, మా వైష్ణవ, శైవ, శాక్తేయ సంప్రదాయాలకు నెలవైన దివ్యధామంగా కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. పంచముఖ హనుమ అనుగ్రహంతో పాటు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సుల కోసం భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. దుష్టపీడలు, భయాలు తొలగించే దైవం ఆంజనేయ స్వామిని భక్తులు విశ్వసిస్తారు. నిద్రలో పీడకలలు వచ్చినా సరే హనుమాన్ చాలీసా పఠించి స్వప్న దోషాన్ని పరిహరించుకుంటారు. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధిస్తే గ్రహదోషాల నుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల భక్తుల ఇంట శ్రేయస్సు, సంపద వర్ధిల్లుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులపై విజయం సాధించేందుకు ఆంజనేయుడు అండగా నిలుస్తాడు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మికంగానూ బలపడతారు. అంతటి మహామహిమాన్వితమైన కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం. గర్భాలయంలో కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారు స్థానక భంగిమలో అభయ ముద్రతో భక్తులకు దర్శనమిస్తారు. తూర్పు ముఖం హనుమంతుడిగా భావిస్తారు. పాపాలను హరింపచేసి చిత్తశుద్ధిని కలిగిస్తుంది. దక్షిణాభిముఖం నరసింహస్వామి అవతారం శత్రు భయాన్ని తొలగిస్తుంది. అన్నింటా విజయాన్ని చేకూరుస్తుంది. పడమరగా ఉండే ముఖం గరుడ స్వామి అని పిలుస్తారు. శరీరాన్ని ఎటువంటి చెడు శక్తులు ఆవహించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. ఉత్తరముఖం లక్ష్మీ వరాహమూర్తిగా చెప్తారు. నవగ్రహాల నుంచి వచ్చే చెడు ప్రభావాలను తప్పిస్తుంది. మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధించేలా ఆశీర్వదిస్తుంది. ఉత్తరముఖం హయగ్రీవ స్వామిగా పరిగణిస్తారు. జ్ఞానం, విజయం, మంచి జీవిత భాగస్వామిని, సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు. వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తారు. పంచభూతాల స్వరూపుడైన పంచముఖ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి శ్రీ సీతారామలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తూ భక్తుల కార్యక్రమాలను సులభతరం చేస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ స్వామికి తరచుగా అభిషేకం, వడమాల, ఆకుపూజ, సింధూర సేవ నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలు, హోమాలు, క్రతువులు నిర్వహిస్తారు. ఈ స్వామికి పూర్ణ ఫల సేవలో పాల్గొనడం ద్వారా భక్తులు విశేష ఫలితాలు, కార్యసిద్ధి పొందుతారు. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా నరఘోష, దృష్టి దోషాలు తొలగిపోతాయి. స్వామిని స్మరించినంత మాత్రాన సకల పీడలు మటుమాయమవుతాయి. హనుమ నవావతారాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం కోసం నిత్యం భక్తులు బారులు తీర్తారు. దీవించ రామయ్య
సుందరకాండలో పంచముఖ ఆంజనేయ స్వామి దివ్యమైన లీలల గురించి స్పష్టంగా తెలుస్తోంది. అవధూత పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద స్వామీజీల కరకమలాలచే ప్రతిష్ఠితమైన పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం అత్యంత ఫలదాయకం. స్వామివారి పూర్ణఫల సేవను నిర్వహిస్తే తీరని కోరికంటూ ఉండదని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్వితమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ పూర్ణఫల సేవను ఘనంగా నిర్వహిస్తారు. కొబ్బరికాయను పూర్ణఫలంగా భావించి ఆ కాయతో ఆలయం చుట్టూ 16 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అర్చనాది క్రతువులను నిర్వహిస్తారు. ఆలయంలోని ప్రత్యేక స్థలంలో చెట్టుకి ముడుపు కట్టి 16 రోజులు నిత్యం స్వామివారికి అర్చన చేసి ధర్మబద్ధమైన కోరికలను కోరుకుంటారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. ఈ 16 రోజులు ఆలయంలో అర్చన చేసి సాత్విక ఆహారం స్వీకరించి నియమాలను పాటించాలి. 16 రోజులు నిష్ఠతో స్వామివారిని పూజించాలి. అనంతరం స్వామివారి అనుగ్రహంతో అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామివారికి ప్రతి మంగళ, శనివారాలు ఆకుపూజ, వడమాల సేవ, సింధూర పూజ, అప్పాల సేవ తదితర పూజలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ లోగిలిలో అనాఘాదేవి, అనాఘా స్వామివారు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ దివ్యమూర్తుల సన్నిధిలో అనఘావ్రతం చేస్తే సకల పాపాలు హరిస్తాయి, సకల శుభాలు వనుగురుతాయి. ఈ వ్రతం త్రేతాయుగములో కార్తవీర్యార్జునుడితో ఈ వ్రతం ప్రారంభమైందని చెబుతారు. అలాగే పాండవుల సమస్యలు తొలగడం కోసం శ్రీకృష్ణుడు కూడా పాండవుల చేత ఈ వ్రతం చేయించినట్లు ఐహిత్యం. ప్రస్తుతం గణపతి సచ్చిదానంద స్వామి వారు అనఘావ్రతం విధి విధానాలను భక్తులకు ఉపదేశించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది భక్తులతో అనఘావ్రతాన్ని నిర్వహించారు. భక్త వరదాయకులైన అనఘాదేవి, అనఘాస్వామి వారి దర్శనముతో పాటుగా వ్రత విశేషాలను చూద్దాం. అనఘ లక్ష్మి 8 మంది కుమారులతో సహా భగవాన్ దత్తాత్రేయ స్వామి ఈ ఆలయంలో భక్తుల కోసం వేంచేస్తున్నారు. అనఘ యంత్ర రూపంలో దర్శనమివ్వడం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది ఈ ఆలయం. ఈ దేవతలకు అనఘాష్టమి వ్రతం ఆచరించిన భక్తులు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. అవివాహితులకు వివాహం, పాపాలు తొలగిపోతాయి. ప్రతి ఆదివారం ఈ ఆలయంలో దత్తస్వామికి తైలాభిషేకం సేవ కూడా నిర్వహిస్తారు. భక్తులు ఈ సేవల్లో పాల్గొని తరిస్తారు. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం. దత్తాత్రేయ భగవానుడి యోగశక్తి నుండి జన్మించినదే అనఘాదేవి. ఆ తల్లి ప్రకాశవంతమైన ముఖంతో చాలా అందమైన దేవతామూర్తిగా దర్శనమిస్తుంది. దత్తాత్రేయ భగవానుని అనేక అవతారాలున్నాయి. వాటిలో ఒకటి అనఘాదేవి. ఈ తల్లిది గృహస్థ రూపంగా గోచరిస్తుంది. ఈ దేవతామూర్తులను ఆరాధించడం ద్వారా సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోయి సకల పాపాలు సత్కర్మల యోగాగ్నిలో దగ్ధమవుతాయి. ఈ దివ్యమూర్తుల దర్శనంతో సర్వత్రా శుభాలు, సుఖాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. భక్తులందరి సహాయంతో ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలు కూడా నిర్మించారు. ప్రధానంగా గురుస్థానములో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి గురువైన శ్రీ విజయలక్ష్మీ మాత మూర్తులను ఏర్పాటు చేశారు. తదనంతరం ఉపాలయాల్లో మహాగణపతి, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. భక్తులు పంచముఖ హనుమతో పాటు కొలువైన దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఆ భాగ్యాన్ని మనము పొందుదాం రండి. మహాగణపతి మహాగణపత్య శాఖకు పోషకుడు.
గణపత్యులు 6గురిలో ఒకరు మహాగణపతి. వారు మహాగణపతిని గొప్ప సృష్టికర్తగా భావిస్తారు. మహాగణపతి విశ్వం సృష్టికి ముందు ఉన్నాడని, ప్రళయం తర్వాత ఉంటాడని శాస్త్రవచనం. ఇక్కడ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, సంకష్టహర చతుర్థి నాడు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారి జీవితంలోని కష్టాలను రూపుమాపుకుంటారు. ఓంకార స్వరూపుడైన మహాగణపతి స్వామి భక్తుల కష్టాలను తొలగించి దైనందిన కార్యక్రమాలను సులభతరం చేస్తాడు. ఈ ఆలయంలో దర్శనమిచ్చే మహాగణపతికి ప్రతి నెల సంకష్టహర చవితి వ్రతం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఇదే ఆలయ లోగిలిలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు లింగమూర్తిగా కొలువయ్యారు. స్వామివారికి ముందు నందీశ్వరుడి శిలాప్రతిమ అత్యంత సుందరంగా గోచరిస్తుంది. గర్భగృహంలో చంద్రమౌళీశ్వర స్వామివారికి నిత్యం విభూది అర్చన, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ పశ్చిమ ముఖంగా దర్శనమిచ్చే చంద్రమౌళీశ్వరుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల అవివాహితులకు సత్వరమే వివాహం జరుగుతుందని ప్రతీతి. అలాగే సంతానార్థులకు సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మసూత్ర శివలింగ రూపంలో వెలసిన ఈ స్వామి అభిషేకం, అర్చన సేవలతో భక్తులు తమకు ఎదురయ్యే ఎన్నో కష్టాలను అధిగమిస్తారు. ఈ స్వామికి ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తారు. మాస శివరాత్రి రాత్రి ప్రత్యేక పూజాది కైంకర్యాలను జరుపుతారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున శివునికి అన్నార్చన సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ పుణ్యకార్యాల్లో పాల్గొని చంద్రమౌళీశ్వర స్వామి కృపకు పాత్రులవుతారు. ఓం శ్రీశైలనాథ భ్రమరాంబికేశ శ్రీ మల్లికార్జున నమః శివాయ. శ్రీశైలనాథ భ్రమరాంబికేశ శ్రీ మల్లికార్జున నమః శివాయ. పరమేశుడే ఇల కొలువైన క్షేత్రం భువిలో వెలిగే శ్రీశైల క్షేత్రం. పరమేశుడే ఇలా కొలువైన క్షేత్రం భూమిలో వెలిగే శ్రీశైల క్షేత్రం. జై చిరంజీవా జగదే కవీరా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. దీవించరామయ్య వాయు సంచార, రక్షించవేలయ్య శ్రీరామదూత. జై చిరంజీవా వీరాంజనేయ శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాదివ్యకాయ. జై చిరంజీవా గర్భాలయంలో రాజరాజేశ్వరీదేవి అమ్మవారు తీర్చిదిద్దిన కనుబొమ్మలతో, భ్రుకుటి మధ్యలో సింధూర తిలక శోభతో, చందన చర్చిత ముఖ వర్చస్సుతో, ఒక చేతిలో చెరకు గడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంది. చెరకు రసం ఆత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను, దురహంకారులను శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతీ, కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ, సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా, చిత్రూపీ పరదేవతా భగవతి
శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు దేవతలందరి ఏకీకృత రూపం. అనంత విశ్వంలోని దివ్య వెలుగుల శక్తుల సమన్వితం రాజరాజేశ్వరీ మాత. ఆమె తల్లిలా లోకాన్ని సంరక్షిస్తుంది. ప్రేమ, దయామృత బిందువులతో అవ్యాజమైన కరుణామూర్తిగా ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ దేవికి ప్రతి శుక్రవారం పాలాభిషేకం, కుంకుమార్చన, రాహుకాల దీప సేవలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ దేవికి దేవి శరన్నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. భక్తులు ఈ సేవల్లో పాల్గొని తమ కామితార్థాలను ఈడేర్చుకుంటారు. హనుమని స్మరిస్తే చాలు సంకటాలు దరిచేరకుండా మటుమాయమవుతాయి. సంకటాలను రూపిమాపి సకల శుభాలను ప్రసాదించే దైవం కనుక హనుమను సంకటమోచనుడుగా ఆరాధిస్తాం. అంజనీసుతుడు, వాయుపుత్రుడు, రామదూత, పంచముఖ హనుమగా కొలువైన దివ్య సన్నిధానంలో హనుమంతుడి దివ్య లీలా వైభవాన్ని దర్శించుకున్నాం కదా. ఈ స్వామి సన్నిధిలోనే నెలకొన్న మరికొన్ని ఉపాలయాల్లో కొలువైన దేవతల అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ జయలక్ష్మీ మాత, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తల్లి, గురువు. ఆమె మనందరికీ పరమ గురు స్వరూపిణి. ఆమె శ్రీ స్వామీజీకి మంత్రదీక్షనిచ్చారు. ఆమె శ్రీ విద్య రహస్యాలతో పాటు శ్రీ స్వామీజీకి రాజయోగాన్ని నేర్పించారు. శ్రీ జయలక్ష్మీ మాత ధర్మాన్ని, శాంతిని నింపడానికి, మానవజాతి ఉన్నతికి శ్రీ స్వామీజీని ప్రపంచానికి బహుమతిగా అందించారు. ఈ తల్లికి సేవ చేసిన చాలా మంది పిల్లలు విదేశాల్లో మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. శక్తి స్వరూపిణి శ్రీ జయలక్ష్మీ మాతను ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతి ఆదివారం రాహుకాల దీపసేవ, పాలాభిషేకం, ఈ సేవల్లో పాల్గొని భక్తులు ఆశీర్వాదం పొందుతారు. శ్రీ జయలక్ష్మీ మాత పేరు మీద ఇక్కడి ఆలయ ప్రాంగణంలో యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు అమ్మ సన్నిధిలో గురువుల ఆధ్వర్యంలో యోగాసనాలను అభ్యసిస్తారు. అలాగే దత్తక్రియా యోగ తరగతులు కూడా నిర్వహిస్తారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో సైతం పాల్గొంటారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ నిర్వహిస్తారు. మొత్తంగా చూస్తే ఆలయ పరిసరాలన్నీ ఒక ఆధ్యాత్మిక దివ్యస్థలిని గుర్తు తెస్తాయి. ఈ ఆలయంలో ప్రధాన గర్భగుడి దాపులోని నవగ్రహ దేవతలకు ప్రత్యేక మందిరం ఉంది. నవగ్రహాలు భూమిపై మానవ జీవితాన్ని ప్రభావితం చేసే 9 మంది దేవతలంటారు. సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహువు, కేతువు దేవతలకు భక్తులు నవగ్రహ పూజలు చేస్తూ ఉంటారు. శని త్రయోదశి రోజున శనేశ్వర స్వామికి తైలాభిషేకాలు చేసి ప్రత్యేక దీపసేవ చేస్తారు. ప్రతి శనివారం శనేశ్వర స్వామి వారికి భక్తులు తమ శనిదోష నివారణ కోసం తైలాభిషేకాలు నిర్వహిస్తారు. आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः नवग्रहाय नमः नवग्रहाय नमः. ఇదే ఆలయ ప్రాంగణంలో అశ్వత్థ వృక్షం కింద దత్తాత్రేయుల వారు మహేశ్వర లింగాకృతి దర్శనమిస్తాయి. భక్తులు ప్రత్యేక పర్వదినాల్లో దీపారాధన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తకోటి త్రిమూర్త్యాత్మకమైన దత్తుడితో పాటు మహేశ్వరుడికి కైమూర్పులు అర్పించి ముందుకు కదులుతారు. హైదరాబాద్ BHEL కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యధామాన్ని ఎలా చేరుకోవాలి, ఆలయ సందర్శన సమయాలను ఇప్పుడు చూద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుండి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పట్టణానికి రోడ్డు, రైలు, విమాన మార్గ సౌకర్యాలు లభ్యమవుతాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుండి
ఆర్టీసీ బస్సుల ద్వారా BHEL చేరుకోవచ్చు. అక్కడి నుండి ప్రైవేటు వాహనాల ద్వారా కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. హనుమంతుడి దివ్యనామాన్ని స్మరించినంత మాత్రాన సద్బుద్ధి, బలం, సత్కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, వాగ్ధాటి సిద్ధిస్తాయని ప్రతీతి. అంతేకాదు, పంచముఖ హనుమ దర్శనం చేస్తే శత్రుపీడ, నవగ్రహ దుష్టపీడల ప్రభావం తొలగిపోతుంది. జ్ఞాన వికాసంతో పాటు వైవాహిక జీవితంలో శుభాలు సంప్రాప్తిస్తాయి. అంతటి మహామహిమాన్వితుడైన కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాం కదా. ఆ స్వామి దయామృత బిందువులు మీ అందరిపై ఎల్లవేళలా వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.